గోయింగ్ ఆన్ కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారంలో ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలని పరిష్కరించాలన్నారు. భోగాపురం ప్రధాని పర్యటనపై మంత్రులకు వివరించిన సీఎం ఆగస్టు 1న ప్రధాని పర్యటనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వైసీపీ విమర్శలకు మంత్రులు సరిగా కౌంటర్ ఇవ్వడం లేదని మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సకాలంలో స్పందించలేదన్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలన్నారు ఆయన. ప్రజలకు మంత్రులు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, అదేవిధంగా ఏదైతే సమస్యలు ఇప్పుడు ఎల్నినో ఉంది దాన్ని ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ముందే వెళ్ళి ఏదైనా సమస్యని ప్రజలకు చెప్పాలి తప్పితే మీరు ముఖం చాటేయకూడదు. మీరు ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమస్యను తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మూలంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమస్యల్ని అధిగమించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి తీసుకొస్తుంది, అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయమన్నారు. తప్పితే మీరు చేస్తలేదనేది కాదు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై సుదీర్ఘ చర్చ జరిగింది. 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల బందోబస్తుకు 50 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇక 300 కోట్ల ఏపీ మార్క్ఫెడ్ రుణానికి గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి చర్చ జరిగింది? మెయిన్లీ చంద్రబాబు మంత్రులకి కౌంటర్ ఇచ్చే విషయంలో దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. ఏం చెప్పారు ఆయన? ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ల పాలనకి పునాది వేసిన చంద్రబాబు ఇకపైన భవిష్యత్తులో ఉండే 3 ఏళ్లకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తీసుకెళ్లాలన్న దిశగా ఈరోజు మంత్రులకి ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చారు. అట్లాంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. వాస్తవానికి మంత్రులు ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలని పూర్తి స్థాయిలో వివరించడంలో విఫలమవుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. కానీ అవి చెప్పడంలో విఫలమవుతున్నాం. కేవలం 2 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత ఇటీవల మంత్రులందరూ వాళ్ళ పురోగతికి సంబంధించిన శాఖల్లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ అవి ఎంత మేరకు ప్రజల్లో చేరాయి అన్నది తెలుసుకోకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకున్నారంటగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆయన ఉద్దేశం ఒకటే, కేవలం పని చేస్తే సరిపోదు, ప్రజల్లోకి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా కృషి చేస్తోంది, రాష్ట్ర అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధిగా కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పిన నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. అదే సమయంలో ఎల్నినోకి సంబంధించి చాలా కీలకంగా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. దాదాపు అర్ధగంటకు పైగా కేబినెట్ ఈ అంశానిపైన చర్చించింది. భవిష్యత్తులో చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం. వాస్తవానికి గోదావరిలో ప్రస్తుతం ఇప్పుడైతే 1,00,000 క్యూసెక్ల నీరు ఉండాలి, కానీ కేవలం 34,000 క్యూసెక్ల నీరు మాత్రమే ఉంది. కొద్ది రోజుల్లో ప్రస్తుతం గోదావరి నుంచి కృష్ణాకు వస్తున్న పట్టిసం కూడా ఆగిపోవచ్చు. ఇట్లాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో ఇంకా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫోర్కాస్ట్ ఇప్పటికే రెయిన్ఫాల్ 55% తక్కువ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఫోర్కాస్ట్ కూడా చాలా తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అప్రమత్తం కావాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రధానంగా ఇప్పటికే గుంటూరు, కృష్ణా డెల్టాల్లో వరి పంటని వేసిన వాళ్ళు కాకుండా ఇకపైన భవిష్యత్తులో వేయకుండా చూడాల్సిన, ఎందుకంటే దానికి వాటర్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, రెగ్యులర్గా వాటర్ అవసరం కాబట్టి అట్లాంటి పంటల్ని తగ్గించడం అన్న దానిపైన వాళ్ళలో విస్తృతమైన ఒక అవగాహన కల్పించే ప్రక్రియను తీసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోజు ఎవరు చెప్పరు, మంత్రులందరూ బాధ్యత తీసుకునే వెళ్లాల్సిన నేపథ్యం ఉంది అని చెప్పిన నేపథ్యం కనిపించింది. అదే మిగతా సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ని పెద్ద ఎత్తున అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే విధంగా దాని కార్యక్రమాన్ని చేయాలి, ఇంటర్నేషనల్ బజ్ రావాలి. సో ఆ దిశగా చేయడానికి అవసరమైన కార్యాచరణ ఈరోజు కేబినెట్లో చర్చించారు. సో మొత్తానికి ఒక కొత్త డైరెక్షన్ని, కొత్త గేర్ మార్చి ముఖ్యమంత్రి 2 ఏళ్ల పాలన ముగిసింది కాబట్టి ఇకపైన భవిష్యత్తులో వెళ్లాల్సిన డైరెక్షన్ అయితే ఈరోజు చాలా స్పష్టంగా ఇచ్చిన నేపథ్యం కనిపించింది.